హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సాలిడ్ మూవీ స్టఫ్. నేను మీ ఎస్ఆర్బి. కంటెంట్లోకి వెళ్ళిపోదాం. నితిన్ గారు అండ్ వెంకీ కుడుమల గారి కాంబినేషన్లో వస్తున్న సెకండ్ మూవీ రాబిన్హుడ్. ఈ మూవీ ప్రీవియస్గా 20th డిసెంబర్న రిలీజ్ చేస్తున్నట్లుగా అనౌన్స్ చేశారు మూవీ టీమ్. అండ్ ఈ టీజర్లో మూవీ 25th డిసెంబర్ అంటే వెనస్డే రోజున వస్తుందని అనౌన్స్ చేశారు. సో 20 డిసెంబర్ వచ్చేసరికి ఫ్రైడే. సో రెగ్యులర్ డేట్స్లో ఎప్పుడు రిలీజ్ చేసేలాగానే అనుకుని బట్ సడన్గా డేట్ని పోస్ట్పోన్ చేసి వెడ్నెస్డే రోజున అంటే క్రిస్మస్ రోజున రిలీజ్ చేస్తున్నారు. సో ఈవెన్ వెనస్డే హాలిడే అయినా థర్స్డే ఫ్రైడే మూవీ బాగాలేకపోతే కష్టమే. మూవీ బాగాలేకపోతే ఈవెన్ హాలిడే అయినా ఎవరు చూడడం లేదు. బట్ వీళ్ళు హాలిడే రోజున రిలీజ్ చేసి ఆ నెక్స్ట్ 2 వర్కింగ్ డేస్ ఉన్న ప్రశాంతంగా 25th డిసెంబర్ అని రిలీజ్ డేట్ని అనౌన్స్ చేశారు. ఐదర్ ఓవర్సీస్లో ఎలాగో క్రిస్మస్ హాలిడేస్ ఉన్నాయి కాబట్టి మన తెలుగు వాళ్ళు చూస్తే చాలా అనుకుంటున్నారా? అండ్ మూవీలో నితిన్ గారు క్రిస్మస్ తాత గెటప్లో ఉన్నారు కాబట్టి అలా ఏమన్నా ప్లాన్ చేశారా? లేదా మూవీ మీద సూపర్ కాన్ఫిడెంట్గా ఉన్నారా? లైక్ హాలిడే రోజు రిలీజ్ చేస్తే ఎలాగో మూవీకి పాజిటివ్ టాకే వస్తుంది, దెన్ ఆ నెక్స్ట్ 2 వర్కింగ్ డేస్ జనాలు మౌత్ టాక్తో ఈ మూవీని చూసేస్తారు. అండ్ ఆ నెక్స్ట్ 2 డేస్ సాటర్డే సండే వీకెండ్లో ఇంకా బాగా చూస్తారని అనుకుని ఈ డేట్లో ప్లాన్ చేసి ఉండొచ్చు. ఆర్ ఇదంతా కాదు, పుష్ప 2 కోసం ఇంకొక 5 డేస్ గ్యాప్ తీసుకున్నారా? సో ఏదైనా సరే డిసెంబర్ 25th ఈ మూవీ వస్తుంది. హాలిడే రోజు చక్కగా వెళ్ళి హాయిగా నవ్వుకొని రావచ్చు. ఎందుకంటే అక్కడ ఉన్నది నితిన్ గారు అండ్ వెంకీ కుడుమల గారు. సో ఓవరాల్గా టీజర్ గురించి మాట్లాడుకుంటే ప్రీవియస్గా వచ్చిన భీష్మ టీజర్ని ఈ టీజర్ చూసిన తర్వాత చూశాను. సో దీనికంటే ఆ టీజర్ కట్ చాలా బాగుంది. అండ్ ఇందులో లాస్ట్లో వచ్చే ఆ పంజాబీ అరబ్ టైప్లోని దిక్కుమాలిన జోకులు భీష్మ టీజర్లో కొద్దిగా ఎక్కువగానే పెట్టారు. సో అవడానికి దిక్కుమాలిన జోకులైనా అవి చూడడానికి చాలా బాగుంటాయి, ఎంజాయ్ చేయొచ్చు. మరీ ముఖ్యంగా మన నితిన్ గారు చేస్తే చాలా బాగుంటాయి. సో ఇందులో కావాలనే ఏం రివీల్ చేయకూడదని చెప్పి, అంటే ఏం జోక్స్ రివీల్ చేయకూడదని చెప్పి ఇలా చేసి ఉండొచ్చు. వెన్ కంపేర్ టు రాబిన్హుడ్ టైటిల్ రివీల్ గ్లిమ్స్, టీజర్ కట్ అయితే ఓకేష్గా ఉంది. టీజర్లో కొద్దిగా ఫన్ మిస్ అయింది. రాబిన్హుడ్ టైటిల్ రివీల్ గ్లిమ్స్లో డార్క్ కామెడీ ఉంటుంది. చాలా సీరియస్గా చెప్తాడు, బట్ దానంత ఫన్నీగా ఏది ఉండదు. లైక్ ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అందుకనే వాళ్ళ దగ్గర నుండి నాకు నచ్చినట్లుగా మనీ అండ్ గోల్డ్ని స్వేచ్ఛగా తీసుకుంటుంటే నా మీద కేసులు పెడుతున్నారు, అయినా సరే నేను ఫీల్ అవ్వడం లేదు, అవును అని అంటున్నాడు రాబిన్హుడ్. సో టీజర్లో ఎక్స్ట్రాగా ఇంకేదన్నా జోక్ పెట్టుంటే బాగుండేది. బట్ నాకైతే నమ్మకం ఉంది గైస్. మీకు భీష్మ నచ్చిందో లేదో నాకు ఐడియా లేదు, కానీ నాకు నచ్చింది. బట్ ఈ టీజర్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఈ టీజర్లో కూడా చిన్న డీటెయిలింగ్స్ చూసేసాం. సో టీజర్ స్టార్టింగ్లో ఈ చూపించే బిల్డింగ్స్ వచ్చేసి ఆస్ట్రేలియా కంట్రీలోని విక్టోరియా స్టేట్లోని మెల్బోర్న్ సిటీ. సో ఈ టీజర్ వల్ల ఆస్ట్రేలియాలో విక్టోరియా అనే స్టేట్ ఒకటి ఉంది అండ్ అందులోని ఈ ఫేమస్ మెల్బోర్న్ సిటీ ఉందని తెలిసింది. నెక్స్ట్ ఈ పిక్లో అమ్మవారి ముందు ప్లేట్స్లో గన్స్, గోల్డ్, కట్ల కరెన్సీని పెట్టి పూజిస్తున్నాడు. మేబీ విలన్ అవ్వచ్చు. నెక్స్ట్ ఈ మూవీలో టామ్ చోకా గారు పోలీస్ ఆఫీసర్గా చేస్తున్నారు. అండ్ మెయిన్గా ఈ బోర్డు మీద రాబిన్హుడ్ గురించి తెలుసుకోవడానికి తను ప్రయత్నిస్తూ ఉన్నాడు. అండ్ ఈ న్యూస్ ఆర్టికల్స్లో ఆన్లైన్ ఫ్రాడ్స్ చేసిన వాళ్ళు, బ్యాంక్ రాబర్స్, అక్రమ గోల్డ్ తరలింపులు ఎక్సెట్రా దొంగల గురించి ఉంటుంది. సో మూవీలో బలిసిన వాళ్ళ దగ్గర నుండి అండ్ ఇలా దొంగన రాబర్స్ నుండి మన రాబిన్హుడ్ దోచేస్తూ ఉండొచ్చు. విత్ దట్ గుడ్ స్టేట్మెంట్ని దిక్కుమాల లాజిక్తో యూజ్ చేసుకోవడం, అదే అందరూ నా వాళ్ళే అన్నట్టుగా. అండ్ అదే క్రమంలో ఈ విలన్ దగ్గర కూడా తన డబ్బులు కొట్టేస్తే తన ఊర్లో ఉన్న ఆ పెద్ద రౌడీని పురమాయించి రాబిన్హుడ్ గురించి ఎంక్వైరీ చేపిస్తాడు. మేబీ ఇతను ఎమ్మెల్యే ఉండొచ్చు, ఎందుకంటే తన పేరు ఈ బోర్డు మీద ఉంది. సో ఆ బోర్డులో ఓ బుల్ రెడ్డి ఎమ్మెల్యే దగ్గర కూడా రాబిన్హుడ్ కొట్టేసి ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ ఈ పిక్లో నీరు వాసుదేవ్ అనే సౌండ్ పార్టీకి రాబిన్హుడ్ బొకే ఇవ్వడానికి వస్తున్నాడు. హీరోయిన్ గారి పేరు ఈ మూవీలో నీరు వాసుదేవ్. మేబీ ఆ పొలిటీషియన్ డాటర్ అవ్వచ్చు. అందుకనే మన రాజేంద్ర ప్రసాద్ గారు ఏకే మూవీలో జనార్దన్ సున్నిపెంట అలియాస్ జాన్ స్నో అలియాస్ ఏజెంట్ జేఎస్ ఆ వెనకాల వచ్చే వాడిని చూసి టెన్షన్ అవుతున్నాను అని అంటాడు. నెక్స్ట్ వీళ్ళిద్దరూ అంటే ఏజెంట్ ఆర్హెచ్ అండ్ ఏజెంట్ జేఎస్లు నీరు వాసుదేవ్ బాడీ గార్డ్స్గా వస్తారు. అండ్ నెక్స్ట్ ఈ పళ్ళు పాచిపోయిన సీక్రెట్ విలన్ని మనం చూడొచ్చు. తను ముక్కు పొడుగు పెట్టుకుని నవ్వుతున్నాడని మూవీలో ఆ ముక్కు పొడుగును మనం నోటీస్ చేయమని డైరెక్టర్ గారు ఇక్కడ చూపిస్తున్నారు అనుకుంటా. సో టీజర్ ఓవరాల్గా టీజర్ లాగానే ఉంది, బాగుంది. అంటే ప్రీవియస్ వర్క్ని కంపేర్ చేసుకుంటే ఒక్కటి తక్కువైంది పుష్ప. సో టీజర్ ఎలా ఉన్నా మూవీ బాగుండాలి, మనల్ని ఎంటర్టైన్ చేయాలి, చేస్తుందని నమ్మకం ఉంది. వీడియో నచ్చితే వెంకీ కుడుమల గారిని కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. అలాగే మీరు కూడా సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి మావా. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.